జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. ఓవైపు నెల మొత్తం కూడా విలువైన సమాచారంతో కూడినటువంటి జాతీయవాద వార్తలను అందించడం కోసం చేసేటటువంటి శ్రమ వర్ణాతీతం. ఈ లోపు బయట నుంచి ఎదురయ్యే సమస్యలు అన్ని తట్టుకుని నిలబడినా కూడా నెల చివరికి వచ్చేసరికి ఒక తెలియని భయం, జీతాలు, అలాగే ఖర్చులు, ఇంకా బాడుగులు, సమకూర్చుకోవాల్సినటువంటి పరికరాలు ఎన్నో ఇంకెన్నో. మన ఆశయం గొప్పదైన ఆర్థిక కారణాల వల్ల వేగంగా ముందుకు అడుగులు వేయలేకపోతున్నాం. ముందుకు పోయేది దేవుడు ఎరుగు. చెప్పాలంటే ఇంకా వెనకబడిపోయినట్టున్నది. చెప్పాలంటే అసలు ముందుకు నడిపించగలమా అనే భయం కూడా వెంటాడుతుంది. చూసి కూడా చూడనట్లు వదిలేయకుండా మా ఆవేదన అర్థం చేసుకుని దయచేసి పెద్దలందరూ కూడా పెద్ద మనసుతో మన ఛానల్ నిర్వహణకు అలాగే బలోపేతానికి మీ శక్తి మేరకు అది ఎంత చిన్న మొత్తమైనా సరే నెలలో ఒకసారి ఆర్థిక సహకారం అందించి మమ్మల్ని ముందుకు నడిపించాలని చెప్పేసి పేరు పేరున కూడా అభ్యర్థిస్తున్నాం. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసినా కూడా డబ్బులు పంపించవచ్చు. అలాగే గూగుల్ పే, పేటిఎం నెంబర్లు స్క్రీన్ మీదనే ఉన్నాయి. వాటి ద్వారా అయినా పంపించవచ్చు. ఫోన్ పే నెంబర్ కావాలంటే ఇదే నెంబర్కు వాట్సాప్ పనిచేస్తుంది. ఆ నెంబర్కు నాకు వాట్సాప్ అయినా చేయండి లేదా కాల్ అయినా చేయండి. నేను మీకు ఫోన్ పే నెంబర్ ఇస్తాను. అలాగే కింద కామెంట్ బాక్స్ లో మన అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీరు ఏ రూపంలో సహాయం అందించాలన్నా అది ఎంత చిన్న మొత్తమైనా కూడా అందించారంటే మన ఛానల్ కు ఊపిరి పోసినట్లు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, జమ్మూ కాశ్మీర్ లో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అంటే ఎస్ఐఏ ఇప్పుడు మన కాశ్మీరీ పండితులపై జరిగినటువంటి పాత హత్య కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా మళ్లీ తెరుస్తాంది. 1998లో గాందర్బల్ జిల్లా వందామా గ్రామంలో ఉగ్రవాదులు 23 మంది కాశ్మీరీ పండితులను కాల్చి చంపిన దారుణ మారణకాండ కేసును కూడా ఏకంగా 28 సంవత్సరాల తర్వాత మళ్లీ బయటకు తీసి దర్యాప్తునైతే మొదలుపెట్టింది. ఆ 23 మందిలో 9 మంది మహిళలు, అలాగే 4 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఆ రోజు వందామాలో ఎంతటి దారుణమైన నరమేధం జరిగిందో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఇకపోతే ఎస్ఐఏ ఇప్పుడు వందామా కేసుతోనే ఏం ఆగడంలే. 1989లో టీకాలాల్ తప్పులు, జస్టిస్ నీలకంఠ్ గంజు హత్యలు, అలాగే 1990లో సర్వానంద్ కౌల్ ప్రేమి ఆయన కుమారుడైనటువంటి వీరేందర్ కౌల్ హత్య కేసులను కూడా మళ్ళీ బయటకు తీస్తుంది. అంతేకాదు, సర్లా భట్ హత్య కేసులో ఇప్పటికే 737 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఈ మొత్తం కుట్ర వెనుక యాసిన్ మాలిక్ మాస్టర్ మైండ్ గా పేర్కొన్నారు. ఇప్పుడు కాశ్మీర్ లోయలో అనేక చోట్ల రైడ్స్ చేస్తూ ఇన్నేళ్లుగా దాగి ఉన్నటువంటి సాక్ష్యాలు, వాటికి సంబంధించినటువంటి లింకులు ఒక్కొక్కటిగా బయటకు లాగుతారు. ఇక్కడ అసలు విషయం ఏంటి అంటే, లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ మద్దతుతో జరిగినటువంటి ఉగ్రవాద హత్యల్లో ఇన్నేళ్లుగా న్యాయం దక్కని కేసులను ఒక్కొక్కటిగా మళ్ళీ తెరుస్తున్నారు. అంటే ఫైళ్లలో పడి దుమ్ము పట్టిపోయిన కేసులను ఇక అలాగే వదిలేయడంలే. అర్థమైందా? దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్న మన కాశ్మీరీ పండితుల కుటుంబాలకు చెప్పాలంటే ఇది నిజంగా ఒక కొత్త ఆశ తీసుకొచ్చే పరిణామం. వాళ్ళకి జరిగిన అన్యాయం మామూలు అన్యాయం అయితే కాదు. వాళ్ళ ప్రాణాలు తీశారు, మానాలు తీశారు, వాళ్ళ ఆస్తులను లాగేసుకున్నారు. వాళ్ళకంటే ఏమీ లేకుండా పోయింది. కట్టుబట్టలతో మన దేశంలో శరణార్థులుగా బ్రతకాల్సిన పరిస్థితికి వచ్చేసారు. ఒకప్పుడు కాశ్మీర్ లో కాశ్మీరీ పండితుల పనిచేసినటువంటి హత్యలు, వాళ్ళ సొంత ఇళ్లు వదిలి వెళ్లే పరిస్థితి రావడం ఎంత దారుణమో ప్రత్యేకంగా మనం ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాశ్మీర్ ఫైల్స్ చూసారా మీరు? సినిమా కళ్ళ కట్టేట్టు చూపిస్తారు. అప్పట్లో జరిగినటువంటి చాలా దారుణాలు ఏళ్ల తరబడి అలాగే మూలన పడిపోయినాయి. కానీ ఇప్పుడు ఆ పాత ఫైళ్ళన్నీ కూడా మళ్ళీ తెరుచుకుంటా ఉండడంతో ఇన్నేళ్లు గడిచిపోయినాయి. కాబట్టి ఇక ఈ విషయం అయిపోయింది అనుకున్న వాళ్ళకు ఇప్పుడు అదే పాత కేసులు ఇప్పుడు మళ్ళీ మెడకు చుట్టుకుంటున్నాయి. ఉగ్రవాద దాడులు చేసిన వాళ్ళు ఎవరు, వాళ్లకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు, వెనక నుంచి వాళ్లకు అండగా నిలిచిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ బయటికి రావాల్సిందే. ఎంత కాలం గడిచినా సరే చివరకు వాళ్ళ లెక్క మాత్రం తేలాల్సిందే. ఇన్నేళ్లు గడిచినాయి కాబట్టి ఇక విషయం అయిపోయింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పప్పులో కాలేసినట్టే. ఇప్పుడు పాత కేసులన్నీ కూడా ఒక్కొక్కటిగా మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి. మొత్తానికి కొన్ని దశాబ్దాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి మన కాశ్మీరీ పండితుల కుటుంబాలకు ఇప్పుడు మళ్ళీ ఆశ అనేది కనిపిస్తుంది. ఈ కేసుల్లో అసలు బాధ్యులు ఎవరైతే ఉండారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసి శిక్ష పడే విధంగా చేస్తేనే ఇన్నేళ్లుగా మిగిలిపోయినటువంటి ఆ బాధకు కొంతైనా న్యాయం జరిగినట్టుంటది. ఉగ్రవాదం చేసి ఇన్నేళ్లు గడిచిపోయినాయి కాబట్టి తప్పించుకున్నామనుకుంటే ఖచ్చితంగా పొరపాటే. కాలం మారిపోవచ్చు, కానీ చేసిన నేరం ఏడిగిపోదు కదా. ఎంత కాలం దాక్కున్నా న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టడం ఎవడి వల్ల కూడా కాదు. ఇది కేవలం హెచ్చరిక కాదు, చేసిన పనికి శిక్ష తప్పదనేటటువంటి మన నవభారత సందేశం. అది అసలు విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.